సి మరియు C++లో ఉన్న స్ట్రక్చర్ల గురించి స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది స్ట్రక్చర్ అంటే ఏమిటి, స్ట్రక్చర్ల ప్రకటన, ఉదాహరణల ద్వారా నేర్చుకుంటాము. ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు ఉపయోగించినవి ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ వర్జన్ 1110, జీసీసీ మరియు G కంపైలర్ వర్జన్ 461. స్ట్రక్చర్ పరిచయంతో ప్రారంభిద్దాం. ఒకటి లేదా ఎక్కువ వేరియబుళ్లను ఒకటే పేరు క్రింద సమూహపరిచే దానిని స్ట్రక్చర్ అంటారు. విభిన్న డేటా రకాలను ఒకే ఆబ్జెక్ట్ లా సమూహపరిచేందుకు స్ట్రక్చర్ ఉపయోగిస్తాము. ఇలాంటి వాటిని కాంపౌండ్ డేటా టైప్ అంటారు. దీనిని సంబంధిత సమాచారాన్ని ఒక సమూహం చేసేందుకు ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ డిక్లరేషన్ మరియు వాక్యనిర్మాణం చూద్దాం. ఇక్కడ స్ట్రక్ట్ కీవర్డ్ కంపైలర్ కి స్ట్రక్చర్ డిక్లరేషన్ అవుతుందని సూచిస్తుంది. స్ట్రక్ట్ నేమ్ అనేది స్ట్రక్చర్ పేరు. ఉదాహరణకు స్ట్రక్ట్ ఎంప్లాయీ. మీరు ఏ పేరైనా ఇవ్వవచ్చు. ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా ప్రకటించాలో చూద్దాం. దీని వాక్యనిర్మాణం స్ట్రక్ట్ నేమ్ మరియు స్ట్రక్ట్ వేర్. స్ట్రక్ట్ వేర్ అనేది స్ట్రక్ట్ నేమ్ రకముకు సంబంధించిన వేరియబుల్. ఉదాహరణకు స్ట్రక్ట్ ఎంప్లాయీ ADDR. ADDR అనేది ఎంప్లాయీ కి సంబంధించిన ఒక వేరియబుల్. ప్రోగ్రామ్ కి వద్దాం. ఇక్కడ నేను ప్రోగ్రామ్ను టైప్ చేసి ఉంచాను. దానిని తెరుస్తాను. మన ఫైల్ పేరు structure.c అని గమనించండి. ఈ ప్రోగ్రాంలో 3 పాఠ్యాంశాలలో వచ్చిన గుణాల మొత్తాన్ని కనిపెడదాం. కోడ్ ని వివరిస్తాను. ఇది మన హెడర్ ఫైల్. ఇక్కడ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ ని ప్రకటించాము. తర్వాత ఇంగ్లిష్, మ్యాథ్స్ మరియు సైన్స్ అనే పూర్ణాంక వేరియబుళ్లను ప్రకటించాము. స్ట్రక్చర్ కి సంబంధించిన వేరియబుళ్లను స్ట్రక్చర్ యొక్క మెంబర్లు అంటాము. ఇది మెయిన్ ఫంక్షన్. ఇక్కడ టోటల్ అనే పూర్ణాంక వేరియబుల్ ని ప్రకటించాము. ఇక్కడ ఒక స్ట్రక్చర్ వేరియబుల్ స్టడ్ ని ప్రకటించాము. స్టడ్ స్టూడెంట్ స్ట్రక్చర్ కి సంబంధించిన వేరియబుల్. అది స్ట్రక్చర్ మెంబర్లను యాక్సెస్ మరియు సవరించడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ సభ్యులకు 75, 70 మరియు 65 వంటి విలువలు కేటాయించి వాటిని మార్పు చేశాము. ఇక్కడ మొత్తాన్ని లెక్కిస్తాము. తర్వాత ఫలితం ముద్రిస్తాము. ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. టెర్మినల్ విండో తెరుద్దాం. Ctrl Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కండి. కంపైల్ చేసేందుకు జీసీసీ స్పేస్ structure.c స్పేస్ -o స్పేస్ స్ట్రక్ట్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎగ్జిక్యూట్ చేసేందుకు /struct టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ ఇలా ఉంటుంది. టోటల్ is 210. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని C++లో చూద్దాం. మన ప్రోగ్రామ్ కి వద్దాం. నేను ప్రోగ్రామ్ ని ఎడిట్ చేస్తాను. ముందుగా Shift Ctrl మరియు S కీలను ఏకకాలంలో నొక్కండి. ఇప్పుడు ఫైల్ ని .cpp ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు హెడర్ ఫైల్ ను IOStream తో మారుద్దాం. ఇప్పుడు యూజింగ్ స్టేట్మెంట్ ని చేర్చుదాం. తర్వాత సేవ్ పై క్లిక్ చేయండి. స్ట్రక్చర్ డిక్లరేషన్ C మరియు C++లో ఒకేలా ఉంటాయి. అందుకే ఇక్కడ ఏ మార్పు అవసరం లేదు. చివరిగా printf ని కౌట్ స్టేట్మెంట్ తో మారుద్దాం. \n ఫార్మాట్ స్పెసిఫైయర్ తొలగిద్దాం. ఇప్పుడు కామా తొలగిద్దాం. రెండు ఓపెనింగ్ యాంగిల్ బ్రాకెట్లను తెరుద్దాం. ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్లను తొలగించండి మరియు రెండు ఓపెనింగ్ యాంగిల్ బ్రాకెట్లను టైప్ చేయండి. డబుల్ కోట్స్ లో \n టైప్ చేయండి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. టెర్మినల్ కి వద్దాం. కంపైల్ చేసేందుకు G స్పేస్ structure.cpp స్పేస్ -o స్పేస్ struct1 టైప్ చేయండి. ఇక్కడ struct1 పేరు ఉపయోగించి structure.c ఫైల్ అవుట్పుట్ పారామీటర్ దిద్దకుండా ఉండేలా చేస్తాము. ఇప్పుడు ఎంటర్ నొక్కండి. ఎగ్జిక్యూట్ చేసేందుకు
struct1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ ఇలా ఉంటుంది. టోటల్ ఈస్ 210. అవుట్పుట్ C ప్రోగ్రామ్ కి సమానమే అని గమనించండి. మన స్లైడ్లని చూద్దాం. ఈ ట్యుటోరియల్లో నేర్చుకున్నవి స్ట్రక్చర్ వాక్యనిర్మాణము, ఉదాహరణకు స్ట్రక్ట్, struct name, స్ట్రక్చర్ మెంబర్లను యాక్సెస్ చేయుట, ఉదాహరణకు stud.maths 75 మరియు స్ట్రక్చర్ వేరియబుల్ల కూడిక, ఉదాహరణకు టోటల్ stud.english stud.maths stud.science. ఒక అసైన్మెంట్. ఉద్యోగుల రికార్డులను చూపడానికి ఒక ప్రోగ్రాంని రాయండి. ఉదాహరణకు పేరు, చిరునామా, హోదా, జీతం. ఈ లింక్ లోని వీడియో చూడగలరు. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశము. మంచి బ్యాండ్విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాస్ అయితే సర్టిఫికేట్ ఇవ్వబడును. మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది. దీనిపై మరింత సమాచారము క్రింద లింక్ లో ఉంది. ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.